ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల గొప్ప తండ్రి, మీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవా. ఇదిగో నా నాయన, మరొక మారు మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా స్తుతి చెల్లించాము. ఇదిగో నా నాయన, మా హృదయాలను పరిచి మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను వినుటకు మేము సిద్ధపడి ఉండగా, మీరు మాట్లాడే మాటలు మా చెవులు వరకు కాకుండా మా హృదయాలకు చేరులాగా సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక మారు సంఘానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. బాగున్నారండి? ఈరోజు నాకు ముందుగా ఇచ్చారు, ఒక ఎట్లేదన్నా ఒక 1 అవర్ ఉన్నది నాకు టైం అనుకున్నా, కానీ అరగంటే ఇచ్చినాడు. చాలా కట్ చేయాల్సి వస్తుందేమో. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి ఈ మాదిరిగా రాయబడి ఉంది. నేను చదువుతాము. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ యొక్క సందర్భము బైబిల్లో నూతన నిబంధనలు చాలా ముఖ్యమైనటువంటి సందర్భం ఇది. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవాల్సిన అంశం ఇది. మొదటిగా దేవాతి దేవుడు తన సొంత చేతులతో మానవుణ్ణి సృష్టించాడు. మానవుణ్ణి సృష్టించి మానవుని ఆయన రూపంలో మానవుణ్ణి సృష్టించి ఆ యొక్క మానవునితో ఆడుకోవాలి, ఆ యొక్క మానవునితో ఉండాలని ఎంతో ప్రేమగా చేసుకున్నటువంటి దేవునికి ఈ లోకం అనే ఈ యొక్క సాతానుడు ఆ యొక్క మానవుణ్ణి దేవునికి దూరంపరిచాడు. దూరపరిచినటువంటి ఆ యొక్క మానవుణ్ణి దగ్గర చేయుటకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు భూమికి ఆకాశానికి మధ్య తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మనకు రక్షణను అనుగ్రహించి ఆయన 3వ దినమున లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు వాళ్ళ శిష్యులకు ఇచ్చినటువంటి ప్రామిస్ చేశాడు, నేను వెళ్తున్నాను, మీకు ఆదరణకర్తని నేను పంపిస్తాను అని. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వీళ్ళందరూ ఆ యొక్క మిద్దె పైన అందరూ మీరు ఎలాగ సమూహంగా ఉన్నారో అట్ట సమూహంగా కూర్చొని యేసయ్య చెప్పాడు అని కనిపెడుతున్నారు. వాళ్ళకి ఆదరణకర్త అంటే ఎవరో తెలీదు, ఏం పంపిస్తాడో ఏమో కూడా తెలియదు, కానీ కూర్చొని ప్రార్థిస్తూనే ఉన్నాం. ఎడతెగక ప్రార్థిస్తున్నాను, ఏక మనసుతో ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ మాదిరిగా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఒక భయంకరమైన ఒక ఆశ్చర్యకరమైనది ఒకటి జరిగింది. అదేంటంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండిపోయింది. మరియు
అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారాయను. అప్పుడు వరకు వాళ్ళు ఎలాగున్నారంటే పిరికి వాళ్ళు, అబద్ధికులు, పిరికి వాళ్ళు, భయపడి పారిపోయినటువంటి వ్యక్తులు. బయటకు పోతే రోమా సైన్యం ఎక్కడ వీళ్ళని చంపేస్తుందో ఆ యేసయ్యతో తిరిగినామని చెప్పి భయపడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆకాశం నుంచి విభాగించబడిన అగ్ని రూపంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగాడో వాళ్ళు ఎక్కడ లేని శక్తిని పొందుకునేశారు. ఎక్కడ లేని శక్తిని, ఎక్కడ లేని జ్ఞానాన్ని పొందుకొని పేతురు నిలబడి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మెసేజ్, ఆ రోజు 3,000 మంది మారు మనసు పొందారు. చూడండి 2వ అధ్యాయము 38వ వచనం చదువు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఆనాడు ఆ యొక్క మిద్ది మీద ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క 120 మంది మీద వాలినటువంటి పరిశుద్ధాత్మ అక్కడే ఉండదు. ఎవరైతే యేసయ్యను ఆయన యొక్క తండ్రిగా, ఆయన యొక్క దేవుడుగా, ఆయన యొక్క ప్రభువుగా విశ్వసించి ఆయన యందు బాప్తిసం తీసుకుంటారో, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకున్నారు కదా? తీసుకున్నారా? ఎంతమంది తీసుకున్నారు? చేతులు అందరూ బాప్తిసం తీసుకున్నారంటే మీరు ఏ వరాన్ని పొందుకున్నారు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వరాన్ని పొందుకున్నారు? పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందుకున్నాము. అయితే ఇప్పుడు చాలామంది ప్రార్థనలు చేసేటప్పుడు షాపరబ్బా ఏదేదో మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాదు, ఏంద్రా అంటే పరిశుద్ధాత్మ భాషతో మాట్లాడేస్తుందంట. ఆనాడు అక్కడ సందర్భము, వాక్శక్తి, ఆ భాషా నైపుణ్యం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాషలు కలిగినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చున్నారు కాబట్టి వాళ్ళకి ఆనాడు ఆ యొక్క వరాన్ని ఇచ్చారు. ఈనాడు దాన్ని ఎంతోమంది మోసపూరితంగా ప్రార్థనలు వాడుతూ, అది చాలా పాపం. పరిశుద్ధాత్మ వరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆనాడు దేవుడు ఆ యొక్క కొండ మీద 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆ యొక్క కొండ ఎత్తైన ఉన్నతమైనటువంటి స్థలాన్ని పరిశుద్ధమైన స్థలంగా చెప్తారు. అయితే కింద ఉన్నటువంటి ఈ యొక్క సముద్రాన్ని లోకంతో పోలుస్తారు. లోకము అలలు ఎప్పుడు వచ్చిపోతూ ఉంటాయే, అలాగా మానవుని జీవితంలో మంచి, చెడు, దుఃఖము, బాధ, సంతోషము అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకటి అనుభవించామనగానే ఇంకోటి రెడీగా ఉంటుంది. మనిషి జీవితము అల్లకల్లోలమైన సముద్రంతో పోల్చబడ్డారు. అయితే మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అదే అలల మీద యేసయ్య పవిత్రమైన పాదాలతో నడిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి అలలైనా సరే ఆయన పాదాల కింద అంచగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎలాంటి అలలైనా, ఎలాంటి భయంకరమైనటువంటి అలలైనా, గాలులైనా గద్దించగలిగే శక్తి కలిగినంతుడు యేసు. ఆనాడు తండ్రికి మానవుడు దూరమయ్యాడు, యేసయ్యను పంపించాడు, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాము. ఇప్పుడు తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా మనలో ఉండుటకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక వ్యక్తి దగ్గర
ఒక బుక్ ఉంది. అది చాలా విచిత్రమైన పుస్తకం. ఒక నోట్స్, విచిత్రమైన నోట్స్ ఏంటంటే, వాటిలో మామూలుగా ఒక పుస్తకంలో ఒక నోట్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి? చాలా పేపర్లు ఉంటాయి కదా. అతని బుక్లో ఎన్ని ఉన్నాయంటే మూడు పేపర్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 పేపర్లు. అవి కూడా కలర్స్లో ఉన్నాయి. మొదటిది నల్ల పేపర్, రెండవది ఎర్ర పేపర్, మూడవది తెల్ల పేపర్. నలుపు, ఎరుపు, తెలుపు. ఏంది ఈ బుక్ అన్నాడు. అదే నా జీవితం అన్నాడు అతను. ఏమన్నాడు? అదే నా జీవితం అన్నాడు. అంటే ఫస్ట్ నలుపు, నాకు దేవుణ్ణి తెలియనప్పుడు చీకటి జీవితంలో నేను బ్రతుకుతున్నాను. చీకటి జీవితము నా పరిస్థితులు, దానికి సాదృశ్యంగా ఆ నల్ల పేపర్ ఉంది. అయితే నేను నా తండ్రిని తెలుసుకున్నాను, నా యేసయ్యని తెలుసుకున్నాను, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి ఆ ఎర్ర పేపరు. అయితే ఈ తెల్ల పేపర్ ఏంది? నేను పరిశుద్ధపరచబడ్డాను, పరిశుద్ధతలో నేనున్నాను కాబట్టి నాతో నా పరిశుద్ధ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నాతో ఉంది కాబట్టి ఆ తెల్ల పేపర్. ప్రైజ్ లార్డ్. సో మన జీవితం ఎలాగుంది? ఎన్ని పేపర్లు ఉన్నాయి మనలో? ఒక పేపర్లోనే ఆగిపోయి ఉన్నామా? నల్ల పేపర్లో మనకు చాలా ఇష్టం కదా నల్ల పేపర్. లేదా ఎర్ర పేపర్లోకి వచ్చి వెనక పోయి ముందుకు వస్తున్నామా? తెల్ల పేపర్ దగ్గర కన్నా వచ్చున్నామా? మనందరము పరిశుద్ధాత్మని వరమును కలిగి ఉన్నాం. ఇంతకీ పరిశుద్ధాత్మ అంటే ఏంది? ఏం చేస్తుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక గుడ్డులో పెంకు, ఎలుపు, ఆ పసుపు, తెలుపు ఉన్న దాన్ని గుడ్డు అంటారు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని కలిపిన ఏకదేవుడే. ఆ తండ్రిగా ఉన్న ఆయనే క్రీస్తుగా వచ్చాడు, క్రీస్తుగా ఉన్న ఆయనే ఆదరణకర్తగా ఇప్పుడు మనలో వరంగా మనలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అయితే ఆయన ఏం పని చేస్తాడు? GPS అంటే తెలుసా మీకు? ఇప్పుడు మనము చెన్నైకి వెళ్ళాలనుకో, కారు ఎక్కినాము, కారు ఎక్కగానే రూట్ మ్యాప్ పెట్టుకుంటాం కదా నాన్న, ఐడియా ఉందా? రూట్, ఒక గమ్యము, ఒక అడ్రస్ పెడతాం. చెన్నై సెంట్రల్ పోవాలని అడ్రస్ పెట్టామనుకో, అడ్రస్ పెట్టినప్పుడు ఆ అడ్రస్కి ఎట్ట పోవాలో మొత్తం రూట్ చూపించేస్తుంది. ఫస్ట్ దానికి గమ్యం తెలుసు, అంటే ఏ స్థలానికి వెళ్ళాలో దానికి తెలుసు. నేడు చాలా మందికి తెలియంది అదే. వాళ్ళు ఏ స్థలానికి పోవాలో తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు, చీకటిలో నడుస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడ నడిపించాలో ఆయనకి తెలుసు. అది ఆయన పని. ఇంకోటి ఏంటంటే అదేం చేస్తుందంటే ఆ యొక్క ఎలాగ పోవాలో దారి చూపిస్తుంది. చాలా మందికి ఆ దారి తెలియదు. యేసయ్య మనకు దారి చూపించే పరిశుద్ధాత్మగా మన హృదయంలో ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు. అలాగే మనం వెళ్ళేటటువంటి దారిని అది ముందుగానే చెప్తుంది. టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ అంటుంది. అంటదా లేదా? అంటున్నా, యూ ప్లీజ్ టేక్ టర్న్ లెఫ్ట్ అంటుంది. పక్కకు మళ్ళు, ఇటు మళ్ళు అని ముందుగానే హెచ్చరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కూడా, రే నువ్వు పోయే మార్గం అట్ట కాదు, నువ్వు ఇటు పోనా, ఇటు పో, నీవే ఇది అని ఆ యొక్క GPS ఎలాగైతే ఒక మార్గాన్ని చూపిస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని ముందుగానే నీకు నిర్ణయిస్తాడు. కొన్నిసార్లు మనం పోతా ఉండి అది చెప్పే మాట వినకుండా పైకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినా సరే అది టేక్ యూటర్న్ అంటుంది. మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చే నీ మార్గానికి వచ్చాయని చెప్పి హెచ్చరిస్తుంది. కొన్నిసార్లు మనం తప్పులు చేసేస్తాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, మారు, కరెక్ట్ చేసుకో, నువ్వు చేసిన తప్పు కరెక్ట్ చేసుకో, మళ్ళీ రా, నీ మార్గంలోనే పో అని కరెక్ట్ చేసి మనల్ని రైట్ మార్గంలో పంపించేదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి అంత శక్తి ఉంది.
దానికి అంత శక్తి ఉంది. అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. హోలీ స్పిరిట్ వరాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో మన ఆత్మ ద్వారా అది మాట్లాడుతూనే ఉంటుంది. అయితే పాత నిబంధన గ్రంథం నుండి పరిశుద్ధాత్మ ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ యొక్క మనిషి యొక్క ప్రవర్తనని మనం కానీ గమనించినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ఒకరు భిన్నా చదవండి. అయ్యగారు నాకు అరగంట ఇచ్చారు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. అప్పుడు ఆ, సంసోను తన తల్లిదండ్రులతో కూడా ఆ. తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ఆ. కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. చాలమ్మా. ఇక్కడ చూడండి, ఈ యొక్క సందర్భము పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ యొక్క సంసోను వెళ్తున్నప్పుడు ఒక కొదమ సింహము ఎదురొచ్చింది. ఎప్పుడైతే యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చిందో భయంకరమైనటువంటి బలాన్ని పొందుకునేసాడు, భయంకరమైనటువంటి శక్తిని పొందుకునేసాడు. ఆ యొక్క కొదమ సింహాన్ని ఒక మేకపిల్లని రెండుగా చించినట్లు చీల్చేసేసాడు. ఈ పొద్దు ప్రార్థనలో శబరిప అవి ఇవి మాట్లాడుతున్న వాళ్ళు ఎలాంటి శక్తినన్న వాళ్ళు మనం చూడగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అతనిలోకి వచ్చాడో అమితమైనటువంటి బలాన్ని పొందుకున్నాడు సంసోను. అలాగే 14వ వచనం చూడండి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 14 అమ్మా, అదేనా? గాడిద దవడ తీసుకొని ఆయన ఎంతమందిని కొడతాడమ్మా? సంసోను గాడిద దవడతో ఎంతమందిని చంపుతాడు? 1000 మందిని చంపుతాడు. అది ఆయన శక్తి కాదు. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దానికి ముందే పరిశుద్ధాత్మ ఆయనలో నిండిందనమాట. ఆయన ప్రవర్తన చూడండి. పరిశుద్ధాత్మ రానంత వరకు ఎలాగున్నాడు? మామూలుగానే ఉన్నాడు. అవసరమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన శక్తి, ఆయన బలము అపారమైనదిగా ఉంది. మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని ఉన్నామో, ఆయన యొక్క వరాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకొని ఉన్నామో, మన వల్ల కాదు అన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మకి అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. ఒక గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపగలిగే శక్తి ఆనాడు ఇచ్చినప్పుడు నీకు ఎదురయ్యేటటువంటి నీ కష్టాన్ని తీర్చే బలాన్ని ఆయన నీకు విశ్వసించాలి. మనం నేను బాప్తిజం పొందాను దేవుళ్ళో, పవిత్రమైన తెల్లటి పేపర్ లాగా నా జీవితం పరిశుద్ధతతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నువ్వు ఎలాంటి గట్టు పరిస్థితి అయినా, అయ్యా నాకు శక్తి లేదయ్యా, నాకు ఇబ్బంది, అలల వలె ప్రతి సమస్య నా జీవితంలో చుట్టుకొని పోతా ఉంది. ఒక సమస్య పోతే ఒకటి, ఈ కుటుంబంలో చూస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఒకటి పోతే ఒకటి, నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావేమో. నువ్వు పరిశుద్ధతతో ఉండి ఆయన్ని ప్రార్థించి చూడు, అపారమైనటువంటి శక్తిని నువ్వు పొందుకోగలవు. అలాగే నిర్గమకాండము 35వ అధ్యాయము 33 చూడు, 30 నుంచి చదువమ్మా. నిర్గమ. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడునైన బసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి గట్టిగా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. జ్ఞానవంతమైనటువంటి పనులు చేయుటకు యెహోవా దేవుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మని నింపాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నింపాడో అపారమైనటువంటి జ్ఞానంతో అప్పుడు వరకు లేనటువంటి కొన్ని కళాఖండాలని వాళ్ళు సృష్టించేటటువంటి శక్తిని దేవుడు ఇవ్వగలిగినాడు. ఈ పొద్దు నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నేను చదవలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను, ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు పరిశుద్ధతగా ఉండి పరిశుద్ధాత్మ వరాన్ని నేను పొందుకొనున్నాను, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను జ్ఞానం పొందుకోగలనని దేవుని చెంత నువ్వు ప్రార్థించగలిగితే అపారమైనటువంటి జ్ఞానము నీకు అనుగ్రహిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాదిరిగా చూడండి, ప్రవర్తన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడో వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. అయితే అలాగే మత్తయి సువార్త 3:16లో మనం చూసినట్లయితే, భిన్నా చదవాలి, మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఈ యొక్క వాక్యంలోనే మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం చూస్తాం. ఆకాశం తెరవబడి దేవుని యొక్క మాట అక్కడ స్పష్టమైంది. ఆ నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. ఆకాశం తెరవబడి ఈ యొక్క పరిశుద్ధాత్మ పావురము రూపంలో దేవుని మీద నిలబడడం మనం చూస్తున్నాం. అయితే ఇంతకుముందు మనం చూసినట్లు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు అపారమైన శక్తిని కలుగుతున్నారు, అపారమైన జ్ఞానాన్ని కలుగుతున్నారు. కానీ ఇక్కడ క్రీస్తులో పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ ఎలాంటి మార్పు లేదు. కారణము ఆయన సృష్టికర్త. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన సృష్టికర్త, బలవంతుడకు దేవుడు. పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఎంత అపారమైందంటే, పేతురు గారు ఒక కుంటి అతన్ని కాలు పెట్టుకొని, నా దగ్గర అయితే మా నగలు బంగారం ఏం లేదు, కానీ నా దగ్గర ఉన్నదేదో నీకు ఇస్తున్నాను, లేచి నడువు అని చెప్పి పట్టి లేపంగానే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన లేచి నడవగలిగినాడు. చూడండి, అలాగే అపోస్తల కార్యాల గ్రంథము 5:15లో మనం చూసినట్లయితే, 5:15 చదవండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీద అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడి బంధింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి. పరిశుద్ధాత్మ శక్తి ఎంత శక్తివంతమైందో చూస్తే, పేతురు యొక్క నీడ పడంగానే స్వస్థతలు పొందినటువంటి పరిస్థితులు బైబిల్లో పొందుపరిచి ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనము పొందుకొని ఉన్నాము. ఆ యొక్క పరిశుద్ధాత్మే మన మనస్సులో ఉన్నటువంటి మన మనస్సాక్షి. ఆ యొక్క 5 తలాంతులు ఒకటికి, 3 తలాంతులు ఒకటికి, 1 తలాంతు ఒకటికి ఇస్తే, ఆ 1 తలాంతు వాడు తీసుకుపోయి ఏం చేసినాడు? పాతి పెట్టేస్తున్నాడు. ఈనాడు చాలా మంది పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తా ఉంటే నీ యొక్క మనస్సాక్షిని తీసుకుపోయి పాతి పెట్టేస్తున్నావా? పరిశుద్ధాత్మ హెచ్చరిస్తా ఉంటే దాని మాట నువ్వు వినక దాన్ని పాతి పెట్టేస్తున్నావేమో. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ జీవితంలో ఎదుగుదల లేక బాధ, కష్టాలు, ఇబ్బందులు నిరంతరము నువ్వు చూస్తా ఉన్నావంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ మాట నువ్వు వినట్లేదు. దేవుడు నీలో పెట్టినటువంటి మెల్లనైనటువంటి స్వరమే ఆ యొక్క మనస్సాక్షి. ఆ యొక్క మనస్సాక్షి మొదటిగా నీతో మాట్లాడుతుంది, వద్దు ఈ పని చేయబాక, తప్పు, ఇట పోబాక, తప్పు. నువ్వేనా చెప్పేది? అలాంటి మనస్సాక్షిని చంపేస్తున్నావేమో. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం గ్రహించుకోవాలి. మన దేవుడు మనలో ఉంచినటువంటి నెమ్మదైన స్వరం పరిశుద్ధాత్మ.
నీ అంతరాత్మే, నీ యొక్క మనస్సాక్షే. ఎవరైనా పోతా ఉండి పడ్డారంటే అయ్యో పడ్డారా అన్న మనస్సు పరిశుద్ధాత్మ. పడాల వాడికి అదే అట్నే కావాలా అన్నది సాతాను మనస్సు. చూడండి, ఈ లోకంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2 ఆత్మలు ఉన్నాయి. ఒక ఆత్మ గురించి చెప్పుకున్నాం. ఏమాత్మ? పరిశుద్ధాత్మ. ఇంకో ఆత్మ ఉంది. ఏందది? దురాత్మ. వాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు, దురాత్మ. చూడండి, 2 కొరింథీ 11:14 చదువు. 2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇది ఆశ్చర్యం కాదు, సాతానుడే ఏ వేషం వేసుకొని ఉన్నాడు? వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. మన అంతరాత్మ పరిశుద్ధాత్మ అయితే వీడు వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. వీడు ఏం చెప్తాడంటే, దొంగలించినది తీయగా ఉంటుంది, నువ్వు తిను. వత్తదే, వాళ్ళు చెప్పే మాటలన్నీ వత్తవే నువ్వు. కానీ శరీరాశ, శరీరానికి సంబంధించి తినుము, తాగుము, సుఖించుము. నేత్రాశ, కంటికి కనిపించిందల్లా కావాలను. ఏది నీకు ఇష్టమో అది పొందేయి. భలే ఉంటుంది ఈ మార్గము. నేను వెలుగు దూతగా నేను నీకు చెప్తున్నాను. వెలుగే చూపిస్తాడు. అది వెలుగే చూపిస్తుంది, కానీ చివరికి అది నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. చివరికి నాశనానికే తీసుకుని వెళ్తుంది. మన శరీరంలో, మన హృదయంలో ఈ యొక్క పవిత్రాత్మ, ఈ యొక్క దురాత్మ, ఈ రెండిటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు వీడే గెలిచేస్తాడు, చాలాసార్లు సాతాన్నే, వెలుగుతూతే వాడే గెలుస్తాడు, వాడే లాక్కొని వెళ్తాడు. మన జీవితంలో కష్టాలు తెచ్చేది వాడే. మన ఇంట్లో 4 ఉన్నామనుకో, 4 కాదు 5 మంది, వాడు వేరే వాడు ఉంటాడు. నేను ఒక్కరేమనుకో, మనలో ఇంకోడు ఉంటాడు, వాడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో యజమాని ఉన్నాడు, వాడికి డబ్బు అంటే ఆశ. ఇప్పుడు ఈ యొక్క వెలుగుదూత ఎట్టొచ్చి కూర్చొని ఉన్నాడు ఆ ఇంట్లో? డబ్బు రూపంలో. ఒకటికి అమ్మాయి అంటే ఆశ, అమ్మాయి రూపంలో వచ్చి కూర్చొని ఉంటాడు. ఒకటికి ఆస్తులు అంటే ఆశ, ఒకరికి తిండి అంటే ఆశ. ఎలాంటి ఆ కుటుంబంలో ఎవరో ఒక రూపంలో వచ్చి కూర్చొని నరకం చూపిస్తూ ఉంటాడు. అలాంటి దురాత్మ మనస్తత్వాన్ని మనం వదులుకొని, ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం వదులుకొని, మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకొని ఉన్నాము. దేవుడు ఈ యొక్క లోక సువార్తలో చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతకడి మీకు దొరుకుతుంది. చూడమా, లోక సువార్త 11:9. లోక సువార్త 11. అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నేల ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్. నువ్వు తండ్రిగా ఉండి నీ పిల్లలు నిన్ను ఒకటి అడిగితే నువ్వు వేరేవి ఇస్తావా? నువ్వు చెడ్డవాడై ఉండి నీ పిల్లలకి నువ్వు ఇస్తున్నావే, అలాంటిది నీ తండ్రి అయిన నువ్వు నన్ను అడిగితే నీకు నీ యొక్క పరిశుద్ధాత్మను నీకు చాలా మంది ప్రార్థనలో వ్యర్థమైన ప్రార్థనలు చేస్తుంటారు. ఈ రోజు నుంచి మీరు మీ యొక్క ప్రార్థనలో అడగాల్సినటువంటి ముఖ్యమైన అంశము, అయ్యా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించు. ఏమడగాల చెప్పండి?
అయ్యా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించు. మీ ప్రార్థనలో ప్రతిసారి మీరు అడగాల్సినటువంటిది ఈ యొక్క 11, 13వ వచనము మీరు గుర్తుపెట్టుకోవాలి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు మన అంతరాత్మ మనం తప్పు చేయకుండా మనల్ని నడిపిస్తుంది. మనం చెడ్డదోవలో పోకుండా మనల్ని నడిపిస్తుంది. మన తలంపులను ఆపుటకు ప్రయత్నిస్తుంది. మన కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, ముఖ్యంగా నీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహించేటటువంటి దేవుడు మనకిచ్చినటువంటి వరమే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం చెప్పుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ప్రతి విశ్వాసి గ్రహించాలి. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. ఒక్క నిమిషం మోకరించండి. మోకరించేవాళ్ళు చిన్న ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడినటువంటి మాట ఏది నీ హృదయానికి తగిలిందో దేవుని ఎదుట నోరు తెరిచి దేవుని ఎదుట మాట్లాడు. యేసయ్య మన ముందు ఇక్కడ ఉన్నాడు, ఆయన వింటాడు అనే విశ్వాసంతో చేసేదే ప్రార్థన. నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి ప్రార్థిస్తున్నావు. ఆయన పరిశుద్ధాత్మ ఈ యొక్క మందిరంలో ఉంది. ఆయన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఈ యొక్క మందిరంలో ఉంది. పరిశుద్ధాత్మ వరాన్ని ప్రతి ఒక్కరూ మీరు కలిగి ఉన్నారు. ఎందుకు నువ్వు గుర్తించట్లేదు? ఆ శక్తిని ఎందుకు నువ్వు గుర్తించట్లేదు? ఒక్కసారి ప్రార్థించుకోండి. వ్యర్థమైనటువంటి కోరికలను ప్రార్థనలో పెట్టకుండా పరిశుద్ధాత్మను కావాలని ప్రార్థించండి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యం కొనియాడబడుచున్నటువంటి మా గొప్ప తండ్రి, మీకే అనలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవా. ఇదిగో నా నాయనా, ఈ యొక్క గ్రామంలో మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పూనుకొని రవి అయ్య గారు ఇక్కడ మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యొక్క సంఘాన్ని స్థాపించాడయా. ఈ సంఘంలోని యొక్క బిడ్డల్ని పిలుచుకున్నారు నా తండ్రి. ఆ బిడ్డలు, పిలువబడినటువంటి ఈ యొక్క బిడ్డలు, పరిశుద్ధాత్మ వరము పొందినటువంటి ఈ యొక్క బిడ్డలు మోకరించి నాయనా వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క సమస్య ప్రతిదీ మీ యొక్క పాదాల చెంత పెట్టి ఉండగా దేవా వాళ్ళ మొరలను ఆలకించండి. దేవా వాళ్ళ నాయనా ఈ యొక్క గ్రామంలో మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపును జరిపించండి ప్రభువా. ఈ గ్రామంలో ఇంకా అనేక మంది మీ యొక్క వెలుగును చూసే శక్తిని నాయనా పరిశుద్ధాత్మ ద్వారా కలిగించండి ప్రభువా. ఇక్కడ మోకరించినటువంటి ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడి అనేకులను వెలిగించే శక్తిని వాళ్ళకు అనుగ్రహించింది నాయన. ఎక్కడి నుండో ఒక్కడు వచ్చి ఇక్కడ ఎంతమందిని వెలిగించినప్పుడు ఇక్కడ మోకరించినటువంటి వీళ్ళు ఎంతమందిని వెలిగించాలి నా తండ్రి. దేవా మీ శక్తిని చూపించండి నా నాయన. పరిశుద్ధాత్మను చంపకుండా నా నాయన మీ మాటలను వినే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వీళ్ళ కుటుంబంలో శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. ఏ కుటుంబంలో నాయనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో అనారోగ్యాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో భార్యాభర్తలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో నాయనా ప్రతి ఒక్క గృహాన్ని మీ యొక్క సన్నిధానంలో ఎత్తి పట్టుకుంటున్నాను. శక్తిని అనుగ్రహించండి దేవా. వాళ్ళ యొక్క సంసారం నడిపించుకుంటూ కావాల్సిన శక్తిని అనుగ్రహించండి ప్రభువా. దీవించి నడిపించి ఆశీర్వదించండి. మోకరించిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని, ప్రతి బిడ్డ మొరపెట్టినటువంటి ప్రార్థనను మీరు విని జవాబు అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.